సువార్తను ప్రకటించడం మన బాధ్యత. శ్రీకాకుళం మేత్రాసనంలోని ఆధ్యాత్మిక కార్యకలాపాలను ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయుటకు మరియు వీక్షించుటకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకుండేటువంటి సలహాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో వార్తావాహినికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ పి ఉదయ్ కుమార్, పీలేవుడి విచారణ. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 28వ తారీఖున ప్రపంచ 4వ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులైన తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరాదు అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు. జూలై 28వ తారీఖున ప్రపంచ 4వ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రామ్నగర్ విచారణలో దివ్యబలి పూజను సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూలై 31వ తారీఖున హైదరాబాద్ మేత్రాసనంలోని జ్యోతిర్మయ సంస్థ ప్రాంగణంలో రెక్సికో మరియు డయోసిస్ యూత్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఆగస్టు 1వ తారీఖున ఖమ్మం మేత్రాసనంలో జరిగిన క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ 36వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఆగస్టు 11వ తారీఖున జాతీయ యువత దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల అభివృద్ధి కోసం విచారణ స్థాయిలో యువతా దినోత్సవం ప్రత్యేకంగా జరపాలి అని పిలుపునిచ్చిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఆగస్టు 3వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని మరీగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలో శనివారం సందర్భంగా రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధనా కార్యక్రమాలు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. బృహత్తర కార్యానికి సహకరిద్దాం. మహోన్నత కార్యమునకై చేతులు కలుపుదాం. సువార్తను వ్యాప్తి చేసి దేవుని దీవెనలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. మన శ్రీకాకుళం మేత్రాసనములో ఉన్న పుణ్యక్షేత్రం మరియగిరిని ఉన్నతముగా అభివృద్ధి పరుద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మరియగిరి పుణ్యక్షేత్రం అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి చేయుచున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు పైన వివరించిన బ్యాంక్ అకౌంట్కు నేరుగా పంపించగలరు లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ యొక్క ధన సహాయాన్ని అందించగలరు. క్రైస్తవుల సహాయమాత మధ్యస్థము ద్వారా మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థించుచున్నాము. వెల్కమ్ బ్యాక్. జూలై 28వ తారీఖున ప్రపంచ 4వ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏంజలస్ సమయంలో చప్పట్లతో వృద్ధులందరికీ అభినందనలు తెలియజేశారు పోప్ ఫ్రాన్సిస్ గారు. పునీత పేతురు ప్రధాన దేవాలయ ఆవరణంలో ఆయన మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరాదని తెలియజేశారు. వారికి సేవలు చేయడం దీవెనకరం అని తెలియజేశారు.
జూలై 28వ తారీఖున ప్రపంచ 4వ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రామ్నగర్ విచారణలో దివ్యబలి పూజను సమర్పించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపారు. వృద్ధులైన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం ద్వారా దేవుని దీవెనలు పొందుకుంటామని ఆయన తెలియజేశారు. మేత్రాసనం తరపున వృద్ధులందరికీ అభినందనలు తెలియజేశారు. జూలై 31వ తారీఖున హైదరాబాద్ మేత్రాసనంలోని జ్యోతిర్మయ సంస్థ ప్రాంగణంలో రెక్సికో మరియు డయోసిస్ యూత్ నాయకులతో సమావేశాలు నిర్వహించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలుగు క్యాథలిక్ మూవ్మెంట్ అనే అంశం మీద ఈ సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు టీసీబీసీ యూత్ కమిషన్ చైర్మన్ బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలియజేశారు. ఈ సమావేశంలో టీసీబీసీ యూత్ సెక్రటరీ ఫాదర్ సాగలి ప్రవీణ్ గారు, జ్యోతిర్మయి డైరెక్టర్ ఫాదర్ ఆనంద్ గారు యువత నాయకులతో పాల్గొన్నారు. టీసీబీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఆగస్టు 1వ తారీఖున ఖమ్మం మేత్రాసనంలో జరిగిన క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ 36వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో ఛాయ్ సంస్థకు చెందిన అందరు సభ్యులు హాజరయ్యారు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ మిషన్ అనే అంశంపై చర్చించారు. పేదలకు వైద్య సేవలు అందించుటకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి వైద్య సేవలు మరింత పెంచాలని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలియజేశారు. ఆగస్టు 11వ తారీఖున జాతీయ యువత దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల అభివృద్ధి కోసం విచారణ స్థాయిలో యువత దినోత్సవం ప్రత్యేకంగా జరపాలి అని పిలుపునిచ్చిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు యువతీ యువకుల కోసం ప్రత్యేక దివ్యబలి పూజ నిర్వహించడంతో పాటు యువతీ యువకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలియజేశారు. ఆగస్టు 3వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలోని మరీగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలో శనివారం సందర్భంగా
భక్తియుతంగా జరిగిన ఆరాధన మరియు వాక్య పరిచర్య బోధన కార్యక్రమాలు. రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి పుణ్యక్షేత్ర మరియు పాస్టల్ సెంటర్ డైరెక్టర్ మరియు శ్రీకాకుళం మేత్రాసన ఛాన్సలర్ గారు ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నడిపించగా వందలాదిగా విశ్వాసులు పాల్గొన్నారు. దేవుని దీవెనలు పొందుకున్నామని వారు సాక్ష్యం ఇచ్చారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కాగా ప్రతి శనివారం ఈ పుణ్యక్షేత్రంలో దివ్యసప్రసాద ఆరాధన కార్యక్రమం జరుగుతుందని, పాల్గొని దేవుని దీవెనలు పొందాలని పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు తెలియజేశారు. విశ్వాసం అమూల్యమైనది, అపురూపమైనది అమ్మా ప్రియజనని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సేవ స్టూడియో.